దేవుణ్ణి స్తుతించడానికి మనందరం కలిసి సంతోషంగా ఆ పాపకి మనం విశేషం చెప్పడానికి లాస్ట్ లో మనం కదా. సరే మంచిదమ్మా. మనం విన్న వాక్యం ఏంటంటే రెండో భాగంలో ఏమి విన్నామంటే విశ్వాసం కలిగిన చెప్పండి. అందరూ చెప్పడం పిల్లలు ఎలాంటి పిల్లలు ఉండాలి? మనం విశ్వాసం కలిగిన పిల్లలుగా ఉండాలి. రెండోది ఎలాంటి పిల్లలు చెప్పుకున్నాం? నీతి న్యాయములు అనుసరించు యెహోవా మార్గములు కైకొనే పిల్లలు. మూడోది ఒలీవ మొక్కల దేవుని యొక్క బల దగ్గర ఒలీవ మొక్కల వలె పిల్లలు. నాలుగోది ఎలాంటి? పవిత్రులైన పిల్లలు. ఐదోది రక్షణ పొంది మహిమ కొరకు ఎదురు చూస్తే. ఇప్పుడు మనం కొద్ది మాట చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథం శబ్దం చేసిన వాళ్ళు అడుగుతారు, అటు చూసాలనుకుంటారు. ఓకేనా? జాగ్రత్తగా దేవుని వాక్యం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం మీరు వినండి. బైబిల్ కూర్చోండి. హలో శిప్రా 14-16 కలిసి చదువుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 14-16 చదువుకుందామండి. పెద్దగా బైబిల్లో చదువు మిగిలినవారు జాగ్రత్తగా ఆలోచించుకుందాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడు, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఇక్కడ మనము ఈ మాటలు మనం చదువుతున్న భాగంలో ఇక్కడ ఒక బాలుడు కనబడుతున్నాడు. చిన్న పిల్లవాడు, అంటే ఇంకా పుట్టలేదు. ఈ 16 వచనాల్లో పుడతాడని దేవుని దూత చెబుతాడు. సరే, ఇప్పుడు పిల్లవాడు గురించి. ఆ పిల్లవాడు ఎవరంట? ఇక్కడ పిల్లవాడు ఎవరండి? ఎవరో పిల్లవాడు యేసుప్రభు పిల్లవాడు కాదు. ఎవరా పిల్లవాడు? తండ్రి పేరు జకర్యా, తల్లి పేరు ఎలిజబెత్. ఇప్పుడు చెప్పండి, ఎవరా పిల్లవాడు? జకర్యా పిల్లవాడు పేరు లేదా? పేరు చెప్పు. జకర్యా కుమారుడైన యోహాను. ఏం పేరు? మా పేరు పిల్లవాడి పేరు ఇంగ్లీష్ లో జాన్ అంటారు. ఈ బైబిల్ ఇక్కడ మనం చూస్తే ఈయన పేరు శిష్యుని యోహాను కాబట్టి ఈయన ఏమంటారంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను. పిల్లవాడు పెద్ద అయిన తర్వాత ఏం చేశాడంట? బాప్తిస్మం ఇచ్చేవాడు. సరే, ఇప్పుడు మనం కొత్త నిబంధనలో ఇప్పుడు ఈ పిల్లవాడి గురించి ముందు చూడండి, తల్లిదండ్రుల గురించి చూడాలి. తల్లిదండ్రులు ఎట్లా ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఇప్పుడు చూద్దాం. తల్లిదండ్రుల గురించి చూస్తే 1వ అధ్యాయంలో చదవండి, 5వ వచనం 1-5. జాగ్రత్త. తండ్రి పేరు జకర్యా, అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. అంటే ఇప్పుడు పేరు ఎలిజబెత్. ఇప్పుడు మనం ఈ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు మనం చదువుకున్నాం 5వ వచనంలో జకర్యా మరియు ఎలిజబెత్. ఇప్పుడు జకర్యా ఎలిజబెత్ ఎవరు? వాళ్ళని మంచి లక్షణం ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులమైన వాళ్ళు మనకు మాదిరిగా మనకున్నారు. ఏంటి మంచి విషయాలు అంటే ఎవరు అసలు వీళ్ళు? ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు? వీళ్ళు యాజకులు కాబట్టి ఏ గోత్రానికి సంబంధించిన వాళ్ళు? లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు. ఏ గోత్రం చెప్పండి? వీళ్ళు లేవి గోత్రం. అంటే ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి. వాటిలో ఒక గోత్రం లేవి గోత్రం. అంటే ఈ లేవి గోత్రం నుండి దేవుని సేవ యాజకత్వ పరిచయం కొరకే వచ్చింది. జకర్యా అని తర్వాత ఎలిజబెత్. వీళ్ళ గురించి మొట్టమొదటి ఏంటి చెప్పంటే లేవి గోత్రంలో దేవుని సంబంధించిన గోత్రం సంబంధించి వీళ్ళు అన్యజనులు కాదు. జకర్యా ఎలిజబెత్ ఎవరంటే దేవుని సంబంధం. అంటే చెప్పండి, దేవుని ప్రజలు. ఇశ్రాయేలు 12 గోత్రాల అందరూ పాత నిబంధనలు వీళ్ళందరినీ ఏమంటారంటే దేవుని ప్రజలు, దేవుని జనం అంటారు. ఇప్పుడు మరి జకర్యా ఎలిజబెత్ ఎవరంటే దేవుని ప్రజలుగా పాత నిబంధనలు సున్నతి పొందిన ఇశ్రాయేలు దేవుని ప్రజలు. అంటే ఇప్పుడు వీళ్ళు రక్షించబడిన దేవుని బిడ్డలకు సాదృశ్యం. నెంబర్ 1 మొట్టమొదటిది
లేవి గోత్ర సంబంధించిన దేవుని ప్రజలు, రక్షించబడిన దేవుని ప్రజలు. కనుక ఎందుకంటే వీళ్ళకి సున్నతి ఉండదు, ఆ రక్షణ సాదృశ్యం. వీళ్ళు ఆల్రెడీ దేవుని గోత్రం, దేవునికి సంబంధించిన పండ గోత్రం ఒక గోత్రం. అంటే ఒకటి మనకి ఏం చూపిస్తుంటే, జాగ్రత్త ఇక్కడ మనము లేవి గోత్రానికి సంబంధించి రక్షించబడిన దేవుని ప్రజలు ఒకటి, ఒక లక్షణం దేవుని ప్రజలు, దేవుని సంబంధం ఒకటి. రెండోది మనం చూస్తే ఇక్కడ ఇప్పుడు 6వ వచనం రాబడింది, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను. ఇప్పుడు రెండో లక్షణం అక్కడ రాబడింది. వీరిద్దరు కూడా ఎవరిద్దరు అంటే, ఎవరిద్దరు వారు? జకరియా మరియు వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. అంటే రెండోది ఏం చేస్తారంటే సకలమైన దేవుని ఆజ్ఞల చొప్పున చేసేవారు. చెప్పండి, రెండోది ఏం చేస్తారు ఇద్దరు? దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున. అంటే రెండోది దేవుని ఆజ్ఞలు చేసేవాళ్ళు. తల్లిదండ్రులుగా మనం కూడా ఏం చేయాలా? అక్కడ ఉన్నారా? తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే జకరియా ఎలిజబెత్ వాళ్ళు చెప్పేటోళ్ళు నిండు వృద్ధాపులు ఉన్నారు. అంటే మీకంటే కూడా ఇంకా పెద్ద వయసు వృద్ధాపులు ఉన్నారు, నిండు వృద్ధాపులు ఉన్నారు. అంటే చూడండి, అంటే వాళ్ళు మనకి సాదృశ్యం ఉన్నారు తల్లిదండ్రులు. రెండవది దేవుని సకలమైన ఆజ్ఞలు. మనము దేవుని ఆజ్ఞలు మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా జకరియా ఎలిజబెత్ వాళ్ళు పాటించాలి లేదా అనుసరించాలి, ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. రెండవది దేవుని ఆజ్ఞలను గైకొనే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి రోల్ మోడల్, మాదిరికరంగా ఉన్నారు. దేవుని బిడ్డలుగా మనం కూడా తల్లిదండ్రుల వారుగా దేవుని ఆజ్ఞలు మనం గైతుంటే ఆ ఆజ్ఞలు మనకి ఏం చేస్తుంది సార్? ఈ ఆజ్ఞలు గైకోవడం ద్వారా కొన్ని మేలు ఉన్నాయి. యెహోవా ఆజ్ఞలు గైకున్నప్పుడు ఏమనాలి సార్? నువ్వు ఇంటిలోను బయటను పొలంలోను ఏం చేస్తారు? దీవింప. ఈ ఆజ్ఞలు గైకున్నప్పుడు నా మాట యెహోవా మాట శ్రద్ధగా ఉంది, ఆయన ఆజ్ఞలు అనుసరించుకుంటే మీరు ఇశ్రాయేలులో ఏమన్నాడు? సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చించుదునని. ఎంత మేలే కదా. ఆజ్ఞలు గైకుంటే ఏముంది? ఇంకా ఆశీర్వాదం ఉంది. ఆజ్ఞలు గైకుంటే హెచ్చింపు ఉంది. దేవుని ఆజ్ఞలు గైకుండటం వల్ల మనకు రికగ్నైజ్కి రావాలి, నీతి కలుగుతుంది. దేవుని ఆజ్ఞలు చొప్పున చేసిన వారికి దేవుని యొక్క నీతి ఉంది, దైవికమైన ఆశీర్వాదం. సరే, ఇది రెండవ లక్షణం. ఏంటి? తల్లిదండ్రులు రెండవ లక్షణం ఏంటంటే రెండవ సకలమైన దేవుని. మూడో మాట అదే కనిపించడం, న్యాయ విధుల చొప్పునను. అంటే మూడోది న్యాయ విధులు చొప్పున. న్యాయ విధులు అంటే ఏంటి? ఆజ్ఞలన్నా కూడా వాక్యాన్ని సాదృశ్యమే. న్యాయ విధులు అన్న 119వ కీర్తన నీ న్యాయ విధులు అని ఉంటారు కదండి. అంటే మూడోది న్యాయ విధులు ఏం చూపిస్తుంటే దేవుని వాక్యం, ఆయన విధులు, కట్టడలు, ఆజ్ఞలు, శాసనాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే 119వ కీర్తనలో ఉన్నాయి. అంటే మూడోది మనం ఏం చేయాలంటే న్యాయ విధులు. అక్కడ జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడా దేవుని న్యాయ విధులను గైకొంటున్నారు లేదా అనుసరిస్తున్నారు, అంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారు. మూడోది. నాలుగోది నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ఎలా నడుస్తున్నారు వాళ్ళు? నిరపరాధులు అంటే అర్థం ఏంటి? ఏ అపరాధమో చేయలేదు. అంటే వాళ్ళ మీద అపరాధం మోపడానికి కూడా వీలు లేకుండా, ఏ అపరాధం చేయకుండా దేవుని దృష్టిలో వాళ్ళు నాలుగోది నిరపరాధులుగా ఉన్నారు. అలా నడుచుకుంటున్నారంట. కాబట్టి మనము అలాగే దేవుని ప్రజలంగా నిరపరాధులుగా నడుచు. ఐదవది అక్కడ తర్వాత లాస్ట్ లో చివరిలో దేవుని దృష్టికి నీతిమంతుడై ఉండి. ఐదవది ఇద్దరు కూడా బైబిల్లో ఇద్దరిద్దరుగా చెప్పిన సందర్భాలు ఒక రేటుగా తక్కువ ఉంటాయి. వారు ఎవరంటే ఒకటి అపోస్తుల కార్యం 18:3 అక్కుల ప్రిస్కుల. ఎక్కడ చూసినా రోమపత్రం చూసినా, కొరింథీ పత్రం చూసినా అక్కుల ప్రిస్కుల అక్కుల ప్రిస్కుల ఇద్దరిద్దరు భార్య భర్త జంటగా పేర్లు కనబడతాయి. వాళ్ళిద్దరు అక్కుల ప్రిస్కులు, వాళ్ళిద్దరు పేర్లు దేవుడు రాయించాడు. అదే జంటగా పేర్లు ఎవరి పేరు రాయించాడంటే జకరియా మరియు. ఎందుకంటే అన్ని కుటుంబాలు అక్కడ రాయబడ్డాయి బైబిల్లో. కొన్ని కుటుంబాలు రాయబడ్డాయి. మనం చెప్పాలంటే అబ్రహాం శారా గురించి రాయి చెప్పవచ్చు. ఇద్దరు అబ్రహాం శారా వివాహం అయిన అబ్రహాం శారా గురించి కాకుండా ఇస్సాకు రిబకాలు కూడా చెప్పుకోవచ్చు. లోతు భార్య గురించి చెప్తావా? చెప్తారండి. అంటే లోతు గురించి కొద్దిగా చెప్పొచ్చు, కానీ లోతు భార్య గురించి మాత్రం లేదు. ఆమె గురించి చెప్పండి, ఆమెకు హెచ్చరిక కావాలి. సరే, ఇక్కడ మనం గమనించండి, దేవుని బిడ్డలుగా మనం ఐదోది ఇద్దరు దేవుని దృష్టికి. 6వ మాట చూస్తుంటే అదే అధ్యాయము 10వ వచనం చదవండి. 1వ అధ్యాయం 10వ వచనం. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపలి ప్రార్థన చేయుచుండగా
ప్రభుదూత ఇప్పుడు ఈయన ఒక మాట కావచ్చు, ఇక్కడ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళారు జకరియా గారు. ప్రజలందరూ ఎక్కడున్నారంట? ఆలయం వెలుపుటుండి ప్రార్థన చేస్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? ఆలయంలోకి వెళ్ళి యాజకుడు ధూపం వేస్తున్నాడు. అంటే ధూపం అంటే ఏంటి? 140 తండ్రి నేను నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తున సాయంకాలం అంటే అంటే ధూపం దేనికి సాదృశ్యం ఉంది? ప్రార్థనకు సాదృశ్యం. ఇప్పుడు మనం చూస్తే 6వది జకరియా ధూపం, ప్రార్థన ధూపం వేస్తున్నాడు. ప్రజలు కూడా వెలుపుట ప్రార్థన చేస్తున్నారు. అంటే ఇప్పుడు 6 లక్షణం ఏం చెప్పుకోవాలి మనం? ప్రార్థించేవారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులకు ఏం చేయాలి? మళ్ళీసరికి ఏం చేయాలి? ప్రార్థించేవారు తల్లిదండ్రుల బిడ్డల కోసం మనం అనేక విషయాలు కూడా ప్రార్థించాలి. కనుక దేవుని గ్రంథంలో యాజకుడు కానీ లేదా కుటుంబం కానీ అక్కడ బిడ్డలు ప్రార్థన 6వది. చివరి మాట 7వది ఏంటంటే అక్కడే మనం చూస్తాం 1:8 1:8 జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా అంటే ఇప్పుడు ఏంటి? ఇక్కడ 8 యాజక ధర్మం అంటే ఏంటి? యాజకత్వ సేవ. ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ పరిచయం చేసేది యాజకులుగా. ఈ దినాల్లో యాజకులు దేవుని సేవకులు సాధన. దేవుని సేవకులు రక్షించబడిన దేవుని బిడ్డలు కూడా మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని పరిచర్య సేవ. దేవుని పరిచర్య సేవ అంటే సేవ అంటే పూర్తిగా మీరు బ్రదర్ ఆటో మానేసి పూర్తిగా అంటే పిలుపుంటే సేవ చేయొచ్చు, అది వేరు. మళ్ళీ సేవ పిలుపుంటే అంత ఎవరు పడితే వాళ్ళు సేవ ఉంటే కాదు. సేవ పిలుపుంటే సేవ చేయాలి. భక్సింగ్ గారు అనేవారు, మీకు పిలుపు ఉందా? పిలుపు లేకపోతే ఒప్పుకునేవారు కాదు. పిలుపు ఉంటేనే సేవకు రావాలి, పిలుపు లేకపోతే సేవ చేయకూడదు. మనం ఏం చేసినప్పుడు సేవకులతో కలిసి దేవుని పరిచయం చేయొచ్చు, దేవుని ఇంట్లో దేవుని పని చేయొచ్చు. కానీ మనం సేవ పిలుపు లేకుండా సేవకు మనం వెళ్ళకూడదు. ఓకే సరే, ఇప్పుడు యాజకుడు ఏంటి? యాజకుడు లేవి గోత్రం కాబట్టి ఆయన సేవకుడే కాబట్టి అంటే అలాగే మనకి 7వది ఏం చూపిస్తుందంటే యాజక ధర్మం. ఆయన తరగతి క్రమం చొప్పున యాజక ధర్మం చేస్తుంటే దేవుని యాజకత్వ సేవ. దేవుని బిడ్డలు మనం కూడా ఏం చేయాలా? ఎప్పుడు మన సేవే కాదు, బిడ్డల సేవే కాదు, లేకపోతే లోకం సేవ, ప్రజల సేవే కాదు. చెప్పండి, ఎవరి సేవ చేయాలి? మనం దేవుని సేవ చేయాలంటే దేవుని సేవలో మన వంతు మనము దేవుని పరిచర్య, దేవుని పని చేశాం. ఇప్పుడు 7 లక్షణాలు చెప్పుకున్నాం. తల్లిదండ్రులు చేయవలసిన జకరియా ఎలిజబెత్ మంచి గుడ్ ఫ్యామిలీ, వాళ్ళు మంచి మాదిరికరమైన కదా. 7 లక్షణాలు చెప్పండి. నెంబర్ 1 మొట్టమొదటిది వాళ్ళు లేవి గోత్రానికి దేవుని సంబంధించిన ప్రజలు, రక్షించబడిన సంబంధాన్ని గుర్తు దేవుని ప్రజలు. ఒకటి మనం కూడా ఇక్కడ అందరూ రక్షణ పొందాలనుకుంటున్నాం కదా, మంచిది. 2వ లక్షణం ఏంటి? దేవుని ఆజ్ఞలను చొప్పున చేస్తాం. 3వది న్యాయ విధులు. 4వది నిరపరాధులు. 3వది చేయకూడదు. కానీ చెప్పిన వాక్యం ఏం చెప్పారు? 1 అబద్ధములు ఆడకూడదు, ఇంకోటి కథలు చేయకూడదు, ఇంకోటి ఏం చెప్పుకున్నాం? వాళ్ళు ధర్మశాస్త్రం వినని, తర్వాత మూఢత్వం కలిగిన 3 పిల్లలు. ధర్మశాస్త్రం వినే పిల్లలు ఉన్నారు, మూఢత్వం కలిగిన పిల్లలు ఉన్నారు, అన్యులైన పిల్లలు. ఇంకేం చెప్పుకున్నాం? ఒకటి అన్యులైన. ఓకే, ఇప్పుడు 5 సంగతులు వచ్చినాయి కదా. ఇప్పుడు చెప్పండి మా మాట్లాడుకోవద్దు. ఇప్పుడు చెప్పే కదా, సైలెంట్. మీ స్వరం వినపడకూడదు మీరు ఇక్కడ పిల్లలు. ఇప్పుడు 5 సంగతులు చెప్పి ఇప్పుడు చెప్పండి. 1 అబద్ధం ఆడకూడదు, 2 నటన చేయకూడదు, 3 చెప్పండి పర్లేదు. ఇంకేంటి? ధర్మశాస్త్రము విననోళ్ళని పిల్లలు, అంటే వాక్యం విననోళ్ళని పిల్లలు. 4వది ఇంకేం చెప్పుకున్నాం? అన్యులైన పిల్లలు. ఇంకేం చెప్పుకున్నాం? అన్యులైన పిల్లలు. 3 పిల్లలు, వాక్యం ధర్మశాస్త్ర వినోళ్ళ పిల్లలు కదా, నటన చేసే పిల్లలు, అబద్ధం ఆడే పిల్లలు, ఇలాగ మనం చెప్తాం. సరే, ఇంకో భాగం 2వ భాగంలో ఎలాంటి పిల్లలుగా ఉండాలి విన్నారా? విన్నవాళ్ళ చేతులు విన్నాము, వాక్యం విన్నాము. మరి ఏం చేశారు? తిన్నారా? మరి వాక్యం వెళ్ళదు కానీ తిన్నారు కదా. మనం వచ్చింది ఎందుకు? వాక్యం వినాలి, దేవుని స్తుతించాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? విశేషం చెప్పాలి. ఆ తర్వాత మనం
షిప్రా కేక్ ఇస్తే కేక్ తినాలి, అంతేనా?